డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఈ క్లాస్లో వాటిని ఉపయోగించి మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఏ విధంగా డెరైవ్ చేస్తాం అనేది చూద్దాం. సో మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ మనం డెరైవ్ చేయడానికి ముందు మనకి ఏంటంటే దీనిలో ఈక్వేషన్స్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ చేంజింగ్ సంబంధించి 4 ఈక్వేషన్స్ లాస్ట్ క్లాస్లో డెరైవ్ చేసాం. అవి మనకి ఫింగర్ టిప్స్ మీద ఉండాలి, మనకంటే అవి తెలిసి ఉండాలి. ఫస్ట్ వాటిని ఉపయోగించే మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్, ఒక్కొక్క ఈక్వేషన్ నుంచి ఒక్కొక్క మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేసి మనం డెరైవ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఒకసారి మనం చూస్తే మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అనేవి ఏంటి అనేది ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఆర్ ది differential equations which are giving the relation between basic thermodynamic coordinates pressure, volume, temperature and entropy. అంటే ప్రాథమిక స్థితి నిరూపకాలైన ఘనపరిమాణం, పీడనం, ఉష్ణోగ్రత, ఎంట్రోపీ వీటి మధ్య సంబంధాన్ని సూచించే అవకలన సమీకరణాలని మనం మ్యాక్స్వెల్ సమీకరణాలు. సో వీటిని ఏ విధంగా డిరైవ్ చేస్తారు అనేది మనం చూడటానికి ముందు థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అనేవి వాటి మార్పులకు సంబంధించి ఈక్వేషన్స్ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటే ఏంటి అనేది మనం చూస్తే దే ఆర్ ది ఎనర్జీ ఫంక్షన్స్ విచ్ ఆర్ ఫార్మింగ్ బై కంబైనింగ్ బేసిక్ థర్మోడైనమిక్ కోఆర్డినేట్స్. అంటే ఒక శక్తి ప్రమేయాలు, ఉష్ణగతిక శక్మాలు అనేవి శక్తి ప్రమేయాలు. ఇవి ఎలాగా మనం డెరైవ్ చేస్తామంటే ప్రాథమిక స్థితి రూపకాలని ఒకదానికొకటి కంబైన్ చేసి వాటి నుంచే వాటి మధ్య సంబంధాన్ని సూచిస్తూ వీటిని మనం డెరైవ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది ఏంటి అనేది మనం చూస్తే దేర్ ఆర్ 4 థర్మోడైనమిక్ పొటెన్షియల్స్. ఫస్ట్ వన్ ఏంటి? ఇంటర్నల్ ఎనర్జీ, అంతరిక శక్తి. దీనికి సంబంధించిన సమీకరణాన్ని మనం చూస్తే du అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు TdS మైనస్ PdV అనేది ఒక ఈక్వేషన్ మనం లాస్ట్ క్లాస్లో మనం డెరైవ్ చేయడం జరిగింది. సో ఈ ఈక్వేషన్ ఉపయోగించుకొని ఫస్ట్ మ్యాక్స్వెల్ రిలేషన్ని ఈక్వేషన్ మనం డెరైవ్ చేస్తాం. ఇక సెకండ్ వన్ ఎంథాల్పీ, చేంజ్ ఇన్ ఎంథాల్పీ dH ఈజ్ ఈక్వల్ టు TdS ప్లస్ VdP. ఇక థర్డ్ వన్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్, హెల్మ్హోల్ట్జ్ ప్రమేయం అంటాం దీన్ని. హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్లో మార్పుకు సంబంధించిన సమీకరణం dF ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది? PdV మైనస్ PdV మైనస్ SdT అనేది వచ్చింది. ఇక ఫైనల్గా గిబ్స్ ప్రమేయం, గిబ్స్ ఫంక్షన్ అనేది మనం తీసుకుంటే చేంజ్ ఇన్ గిబ్స్ ఫంక్షన్ DC ఈజ్ ఈక్వల్ టు VdP మైనస్ SdT. సో ఈ 4 కూడా లాస్ట్ క్లాస్లో మనం డెరైవ్ చేసాం. సో వీటిని యూజ్ చేసి బై అప్లయింగ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ మనం ఏ విధంగా మనం ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ని డెరైవ్ చేస్తాం అనేది క్లాస్లో చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్, అంటే ఆల్మోస్ట్ ప్రతి సందర్భంలోనూ ఫైనల్ ఎగ్జామినేషన్లో మనకి కంపల్సరీగా పేపర్లో మనకి క్వశ్చన్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని ఫాలో అయితే చాలా సింప్లెస్ట్ వేలో మనం చేస్తాం. ఒక ఈక్వేషన్ చేయడం చేతనైతే అదే పద్ధతిలో మనం రిమైనింగ్ 3 కూడా చేసుకెళ్ళవచ్చు. కాబట్టి బై ప్రాక్టీసింగ్, అంటే ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా ఈజీగా మనం వీటిని డెరైవ్ చేయొచ్చు. దీనికోసం ఫస్ట్ ఈక్వేషన్ డెరైవ్ చేయడానికి లెట్ us కన్సిడర్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ du ఈజ్ ఈక్వల్ టు TdS మైనస్ PdV ఈక్వేషన్ మనం తీసుకున్నాం. అంటే du ఈజ్ ఈక్వల్ టు TdS మైనస్ PdV ఈక్వేషన్ మనం తీసుకుంటే దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే పార్షియల్ డిఫరెన్షియేషన్, అంటే పాక్షిక అవకలనాన్ని అప్లై చేస్తాం. పాక్షిక అవకలనం అనేది ఎప్పుడు అప్లై చేస్తామంటే వేరియబుల్స్ ఒకటి కన్నా ఎక్కువ ఉన్న సందర్భంలో పార్షియల్ డిఫరెన్షియేషన్ మనం అప్లై చేయడం అనేది మనకు తెలుసు. సో దాన్ని ఇక్కడ యూజ్ చేసుకుంటాం. అంటే ఒకదాన్ని కాన్స్టెంట్గా పెట్టి విత్ రెస్పెక్ట్ టు సెకండ్ వేరియబుల్ మనం డిఫరెన్షియేట్ చేస్తాం. ప్లస్ మళ్ళీ ఫస్ట్ ఏదైతే దాన్ని కాన్స్టెంట్గా పెట్టామో అది వేరియబుల్గా తీసుకుని వేరియబుల్ని కాన్స్టెంట్గా పెట్టుకుని మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేషన్ మనం చేస్తే దాన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంలో మనం చూసుకుంటే దిస్ ఈక్వేషన్ ఈజ్ అప్లైయింగ్ పార్షియల్ డిఫరెన్షియేషన్. దీనిలో మనం చూస్తే ఇక్కడ మనకి
వేరియబుల్స్ మనం చూస్తే ఇక్కడ ఎస్ అనేది డిఎస్ ఉంది కాబట్టి ఎస్ అనేది ఒక వేరియబుల్గా కనిపిస్తుంది, బి అనేది ఒక వేరియబుల్గా కనిపిస్తుంది. కాబట్టి ఈ రెండిట్లో ఒకదాని కాన్స్టెంట్గా ఉంచి రెండో దాని పరంగా మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాం. సో దీనిలో మనం ఫస్ట్ మనం తీసుకుంటే దిస్ ఈక్వేషన్ అంటే du is equal to TdS minus PdV అనే ఈక్వేషన్ని ఇట్ ఈస్ పార్షియల్లీ డిఫరెన్షియేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ఎంట్రోపీ అండ్ కాన్స్టెంట్ వాల్యూ. అంటే స్థిర ఘనపరిమాణం వద్ద ఎంట్రోపీ పరంగా ఈ సమీకరణాన్ని మనం పాక్షిక అవకలనం చేస్తే పాక్షిక అవకలనానికి సింబల్ డో అని రాస్తారు. సో డో యు బై డో ఎస్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎస్ చేసాం అట్ కాన్స్టెంట్ వాల్యూ. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు టీ అవుతుంది. ఇది బి కాన్స్టెంట్ కాబట్టి ఆ పదం 0 అయిపోయింది. ఇక దీంట్లో మనం చూసుకుంటే డో ఎస్ బై డో ఎస్ మనకి 1 అయిపోయింది కాబట్టి దీనికి సంబంధించి వాల్యూ టీ వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ ఏ అనుకుందాం. అగైన్ ద అబవ్ ఈక్వేషన్ అంటే du is equal to TdS minus PdV ఈక్వేషన్ ని మరోసారి పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నాం. ఈసారి మనం ఏం చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ పార్షియల్లీ డిఫరెన్షియేటెడ్ విత్ రెస్పెక్ట్ టు వాల్యూ అట్ కాన్స్టెంట్ ఎంట్రోపీ. అంటే ఈసారి స్థిర ఎంట్రోపీ దగ్గర వాల్యూ పరంగా మనం పాక్షిక అవకలనం చేసామని అనుకుంటే ఈక్వేషన్ ఏమవుతుందంటే డో యూ బై డో వి అట్ కాన్స్టెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ బి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ కి మరోసారి పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. దీనికోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రెండు వేరియబుల్స్ని ఇంటర్చేంజ్ చేస్తున్నాం. అంటే కాన్స్టెంట్ ఏమో వేరియబుల్ గాను వేరియబుల్ని కాన్స్టెంట్ గాను ఇంటర్చేంజ్ చేసి మరోసారి పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే నెక్స్ట్ ఈక్వేషన్స్ మనకు వస్తాయి. వాటిని మనం యూజ్ చేసుకుంటాం. ఇలాంటి సందర్భంలో మనం చూస్తే ఈక్వేషన్ ఏ ఈజ్ పార్షియల్లీ డిఫరెన్షియేటెడ్ విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ అట్ కాన్స్టెంట్ ఎంట్రోపీ. అంటే ఈ సమీకరణాన్ని ఏం చేస్తున్నాం మనం స్థిర ఎంట్రోపీ దగ్గర ఘనపరిమాణం పరంగా పాక్షిక అవకలనం చేస్తాం. కాబట్టి ఇక్కడ డబుల్ డిఫరెన్షియేషన్ కాబట్టి దీన్ని ఈ విధంగా రాసుకుంటున్నాం. డో డో వి ఆఫ్ డో యు బై డో ఎస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు డో టీ ఆఫ్ డో వి అట్ కాన్స్టెంట్ ఎస్ అవుతుంది. అంటే ఈ రెండింటిని రివర్స్ చేసి మనం చేసాం, విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ చేసాం. సో ఇప్పుడు దీన్ని చూసుకుంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనం డో స్క్వేర్ యూ బై డో వి డో ఎస్ దిస్ ఈజ్ ఈక్వల్ టు డో టీ బై డో వి అట్ కాన్స్టెంట్ ఎస్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ సి. ఇలాగే ఈక్వేషన్ బిని మరోసారి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసాం అనుకోండి. అంటే ఇక్కడ కూడా మనకి ఇవి వేరియబుల్స్ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఎస్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇది ఎస్ని కాన్స్టెంట్గా పెట్టాం కాబట్టి కానీ ఎస్ పరంగా ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. సో ఈక్వేషన్ బి ఈజ్ పార్షియల్లీ డిఫరెన్షియేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ఎంట్రోపీ అట్ కాన్స్టెంట్ వాల్యూ. దెన్ డో ఎస్ ఆఫ్ డో యు by dou v is equal to minus of dou p by dou s at constant v, or this implies dou square u by dou s dou v is equals to minus of dou p by dou s at constant v అవుతుంది. This is equation D. ఇప్పుడు ఈక్వేషన్ సి ఈక్వేషన్ డి మనం ఒకసారి కంపేర్ చేస్తే ఇక్కడ ఎల్హెచ్ఎస్ మనకి ఏమవుతుంది, డో స్క్వేర్ యూ బై డో ఎస్ డో వి ఒక చోటు ఉంది, డో స్క్వేర్ యూ బై డో వి డో ఎస్ ఒక చోటు ఉంది. ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు అంటే ఇది చాలా రేర్ కేసెస్లోనే జరుగుతుంది. ఇఫ్ యూ ఈజ్ పర్ఫెక్ట్ డిఫరెన్షియల్, యూ అనేది పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ అయినప్పుడు ఈ ఎల్హెచ్ఎస్ ఇక్కడ సమానం అవుతుంది. ఎల్హెచ్ఎస్ సమానం కాబట్టి ఆర్హెచ్ఎస్ సమానం కాబట్టి సో ఈ ప్రిన్సిపల్ మనం అప్లై చేస్తే ఫ్రమ్ ఈక్వేషన్ డి సి అండ్ డి అంటే ఈ రెండు సమీకరణాలని మనం తీసుకుంటే మనకి ఏమొస్తుంది, డో టీ బై
dou v at constant s is equal to minus of dou p by dou s at constant v అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. సో దీన్ని మనం మొదటి మ్యాక్స్వెల్ సమీకరణం అంటాం, ఫస్ట్ మ్యాక్స్వెల్ రిలేషన్ అన్నమాట. ఇక్కడ మనకి దీనిలో గమనిస్తే ఇక్కడ ప్రాథమిక స్థితిలో రూపకాలు 4 ఉన్న వాటి మధ్య రిలేషన్ సూచించే డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది మొట్టమొదటి మ్యాక్స్వెల్ సమీకరణం. దీన్ని ఏ విధంగా డిరైవ్ చేసాం? అంతరిక్ష శక్తి యొక్క మార్పుకు సంబంధించిన సమీకరణాన్ని ఉపయోగించుకుని ఈ ఈక్వేషన్ మనం డిరైవ్ చేయడం జరిగింది. ఇదే ప్యాటర్న్లో మన రిమైనింగ్ 3 కూడా మనం చేసుకెళ్ళవచ్చు. సో ఏ విధంగా చేస్తాం అనేది మనం చూద్దాం. ఓకే, సరే. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ కోసం మనం చూస్తే సెకండ్ ఈక్వేషన్ మనకి ఏంటి? ఎంథాల్పీలో మార్పు. సో dH is equal to TdS plus VD. సో ఈ ఈక్వేషన్ మనం తీసుకుంటే వేరియబుల్స్ S P కాబట్టి ఈ రెండింటిని ఆధారంగా చేసుకుని ఒకటి కాన్స్టెంట్ గా పెట్టి మరొకటి డిఫరెన్షియల్ గా మనం యూజ్ చేసుకుంటూ డిఫరెన్షియేట్ చేస్తాం. దీనికోసం మనం చూస్తే dou H by dou S at constant P. అంటే ఈ ఈక్వేషన్ ఏం చేసాం? స్థిర పీడనం దగ్గర ఎంట్రోపీ పరంగా పాఠ్యోపకరణం చేస్తే ఏమొచ్చింది మనకి? TA. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ A. చూడండి, అంతా కూడా ఫస్ట్ ఏదైతే చేస్తామో అదే పద్ధతిలో మనం వెళ్తున్నాం. సో అగైన్ దిస్ ఈక్వేషన్ ఈజ్ పార్షియల్లీ డిఫరెన్షియేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ప్రెషర్ అట్ కాన్స్టెంట్ ఎంట్రోపీ. దెన్ we get dou H by dou P at constant S is equal to V అవుతుంది. This is equation B. Now equation A is partially differentiated with respect to pressure at constant entropy. అంటే ప్రెషర్ పరంగా ఈ ఈక్వేషన్ ని మనం చేసాం అనుకుంటే dou P of dou H by dou S is equal to dou T by dou P at constant S అవుతుంది. Or this implies dou square H by dou P dou S is equal to dou T by dou P at constant S. This is equation C. Now equation B ని మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఈక్వేషన్ B ని విత్ రెస్పెక్ట్ టు ఎంట్రోపీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. చేస్తే dou S ఆఫ్ dou H by dou P is equal to dou V by dou S at constant P అవుతుంది. Or this implies dou square H by dou S dou P is equal to dou V by dou S at constant P. This is equation P. మళ్ళీ if H is perfect differential from equation C equation D తీసుకుంటే మనకి LHS సమానం కాబట్టి RHS కూడా ఈక్వల్ అవుతుంది. కాబట్టి from equation C and D we get a relation between the basic thermodynamic coordinates PETS dou T by dou P at constant S is equal to dou V by dou S at constant P. This is equation 2. This is second Maxwell relation. రెండవ మ్యాక్స్వెల్ సమీకరణం అన్నమాట. సో ఈ విధంగా మనం సమీకరణాన్ని మనం డిరైవ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వన్ మూడవది తీసుకుంటే మనకి చేంజ్ ఇన్ Helmholtz function df is equal to minus pdv minus sdt. సో దీనిలో మళ్ళీ వేరియబుల్స్ v అండ్ t కాబట్టి ఈక్వేషన్ ని
విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసాం అనుకోండి, డో ఎఫ్ బై డో వి అట్ కాన్స్టెంట్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ ఏ. అండ్ అగైన్ దీన్ని విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ అట్ కాన్స్టెంట్ వి మనం డిఫరెన్షియేట్ చేస్తే dou p by dou t at constant, sorry, dou f by dou t at constant v is equal to minus p అవుతుంది. This is equation b. Again, equation a is partially differentiated with respect to temperature and volume at constant volume. అంటే స్థిర ఘనపరిమాణం వద్ద ఉష్ణోగ్రత పరంగా ఈక్వేషన్ a ని అంటే సమీకరణం a ని మనం పాఠ్యవకలనం చేస్తే మరోసారి dou t of dou f by dou v is equal to minus of dou p by dou t at constant v అవుతుంది. Or this implies dou square f by dou t dou v. This is equal to minus of dou p by dou t at constant v. This is equation C. ఇలాగే ఈక్వేషన్ b ని మళ్ళీ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఈక్వేషన్ b is partially differentiated with respect to volume at constant temperature. అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద ఘనపరిమాణం పరంగా పాక్షిక అవకలనం చేస్తే మనకి dou v of dou f by dou t is equal to minus of dou p by dou v sorry ఇక్కడ మనకి మైనస్ s అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు minus of dou s by dou v at constant t అవుతుంది. సో ఇక్కడ మనకి మైనస్ p రాసాం, ఇది యాక్చువల్గా ఇక్కడ మైనస్ s అవుతుంది ఈ ఈక్వేషన్ p లో. సో ఇప్పుడు దాని ప్రకారం మనం చూసుకుంటే దిస్ ఇంప్లైస్ dou square f by dou v dou t is equal to minus of dou s by dou v at constant t. This is equation D. Again, from equation C and D, we get the relation between the basic thermodynamic coordinates. అంటే ఈ నాలుగిటి మధ్య సంబంధాన్ని మనం చూడొచ్చు. అంటే ఇఫ్ f is perfect differential, అంటే f అనేది పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ అయిన సందర్భంలో ఈక్వేషన్ C ఈక్వేషన్ D లో మనకి LHS ఈక్వల్ కాబట్టి RHS కూడా సమానంగా ఉంటుంది. కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ C and D అంటే CD అనే సమీకరణాల నుంచి మనం తీసుకుంటే మనకి ఏమొస్తుంది, మైనస్ ఆఫ్ dou p by dou t at constant v is equal to minus of dou s by dou v at constant t అవుతుంది. నెగటివ్ సైన్ బోత్ సైడ్స్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే సింపుల్ గా మనం దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. అంటే dou p by dou t at constant v is equal to dou s by dou v at constant t అవుతుంది. ఇది ఈక్వేషన్ 3 అంటే థర్డ్ మాక్స్వెల్ రిలేషన్ అన్నమాట. సో మనకి మూడు మాక్స్వెల్ రిలేషన్స్ వచ్చాయి. మూడు ఈక్వేషన్స్ నుంచి మూడు చేసాం. అలాగే నాలుగో ఈక్వేషన్ అంటే గిబ్స్ ఫంక్షన్ యొక్క చేంజ్కి సంబంధించిన ఈక్వేషన్ dc is equal to మనకి vdp మైనస్ sdt ఈక్వేషన్ మనం తీసుకుంటే రిమైనింగ్ నాలుగో సమీకరణాన్ని కూడా ఇదే పద్ధతిలో మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేసి డెరైవ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఏంటి అనేది ఒకసారి డెరివేషన్ మనం చేసుకుందాం అనుకుంటే, సో ఇది మనం చూసుకుంటే మనకి dc is equal to మనకి ఏమొచ్చింది, చేంజ్ ఇన్ గిబ్స్ ఫంక్షన్ dc is equal to vdp మైనస్ s. సో ఈక్వేషన్ లో మనకి వేరియబుల్స్ p t అనేవి ఉన్నాయి కాబట్టి దిస్ ఈక్వేషన్ ఈజ్ పార్షియల్లీ డిఫరెన్షియేటెడ్ విత్ రెస్పెక్ట్ టు ప్రెషర్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. అంటే స్థిర ఉష్ణోగ్రత దగ్గర పీడనం పరంగా పార్షియల్ చేస్తే dou g by dou p
at constant t is equal to v అవుతుంది. This is equation A. Again, this equation is partially differentiated with respect to temperature at constant P. అంటే స్థిర పీడనం వద్ద ఉష్ణోగ్రత పరంగా పాఠ్యోపకరణం చేస్తే డో జీ బై డో టీ అట్ కాన్స్టెంట్ P is equal to minus S అవుతుంది. This is equation B. Now equation A ని మళ్ళీ ఇంకోసారి పాఠ్యోపకరణం చేస్తున్నాం. వేరియబుల్స్ ని ఇంటర్చేంజ్ చేసి అంటే కాన్స్టెంట్ ని వేరియబుల్ గాను వేరియబుల్ కాన్స్టెంట్ గాను చేసి మరోసారి మనం పాఠ్యోపకరణం చేస్తే డో డో టీ ఆఫ్ డో జీ బై డో పి అంటే విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ కాన్స్టెంట్ ప్రెజర్ చేస్తున్నాం అన్నమాట. చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో టీ అండ్ కాన్స్టెంట్ పి అవుతుంది. దిస్ ఇంప్లైస్ డో స్క్వేర్ యూ బై డో టీ డో పి దిస్ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో టీ అండ్ కాన్స్టెంట్ పి అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ సి. ఇక ఈక్వేషన్ బిని మరోసారి పార్షియల్ డిఫరెన్షియేషన్ మనం చేస్తే డో డో పి ఆఫ్ డో జీ బై డో టీ దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ డో ఎస్ బై డో పి అట్ కాన్స్టెంట్ టీ ఆర్ దిస్ ఇంప్లైస్ డో స్క్వేర్ జీ బై డో పి dou t this is equal to minus dou s by dou p at constant t. This is equation D. So again CD equations రెండింటిని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ if G is perfect differential LHS is equal అంటే G అనేది పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ అయితే LHS అనేది సమానం కాబట్టి RHS కూడా మన సమానం అవుతుంది. సో దీని నుంచి మనం తీసుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ C and D మీకేం వచ్చింది డో V బై డో T at constant P is equal to minus of డో S by డో P at constant T. This is equation 4. అంటే ఇది 4వ మ్యాక్స్వెల్ సమీకరణం 4th మ్యాక్స్వెల్ రిలేషన్. సో ఈ విధంగా మనం సింపుల్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేసి చాలా ఈజీగా మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ మనం డిరైవ్ చేయొచ్చు. అంటే ఒకటి చేస్తే మీకు రిమైనింగ్ అదే పద్ధతి కాబట్టి జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా మనం 10 మార్క్స్ స్కోర్ చేయడానికి మనకి కంపల్సరీ ప్రతి సంవత్సరం మనకి ప్రతి సెమిస్టర్లోనూ కూడా మనకి ప్రతి సందర్భంలోనూ అంటే సెకండ్ సెమిస్టర్ సంబంధించి ఈ 4th సెమిస్టర్